హలో ఆల్, వెల్కమ్ టు SMS ఫ్యామిలీ. నేను ఇవాళ చేస్తున్న రెసిపీ చిక్కుడుకాయ నువ్వుల కర్రీ. చిక్కుడుకాయ నువ్వుల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, రెడ్ చిల్లీ వేసుకొని బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి వేగనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు, అవి యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes పాటు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి. మనం ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, అది యాడ్ చేసుకోవాలి. నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నువ్వులు వేపి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను. నువ్వుల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి వేగనివ్వాలి. చూడండి, టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.